హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా చదువుతున్నారండి? బాగా చదువుతున్నారా? ఇంకా ఎగ్జామ్ డేట్ అయితే దగ్గరికి అయితే వచ్చేస్తుందండి. సో మనకి ఇంకా కరెక్ట్గా ఇంకా 14 డేసే ఉందన్నమాట. 14 డేస్లో మనం రివిజన్కి ప్లాన్ చేసుకుంటే డేస్ అలా వస్తుందండి, అంతేనండి. ఈ 2 డేస్లోనే ఒక్కొక్క బుక్ అయితే మనం కంప్లీట్ చేసుకుంటూ అయితే రావాలి. సో చాలా కష్టం అండి. మరి మీ ప్రిపరేషన్ ఎలా ఉందో అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఏపీ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే మాక్ టెస్టులు అయితే పెట్టడం అయితే జరిగిందండి. మీలో ఎంతమంది అయితే ఆ టెస్టులు అయితే మీరు అటెంప్ట్ చేశారో నాకైతే కామెంట్ బాక్స్లో మన బయాలజీ వాళ్ళు కానీ, మ్యాథ్స్ వాళ్ళు, ఇంకా సోషల్ వీళ్ళందరూ కూడా ఒకసారి టెస్టులను కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. ఎందుకంటే అవి అన్నీ కూడా ఏంటంటే మన గత టెట్లోను డిఎస్సిలోను అడిగిన బిట్సే చాలా మట్టుకు అయితే ఉన్నాయండి అందులోని. ఒకసారి మీరు ఎవరన్నా కనుక ఇన్ కేసు ఒకవేళ ట్రై చేసి ఉంటే ఆ టెస్ట్లో ఒకవేళ బిట్స్ ఏమన్నా రాసి ఉంటే కనుక మేము రాసాము, మాకు ఇన్ని మార్క్స్ అయితే మేము స్కోర్ చేసుకుంటున్నాం అనేసి అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చూసుకున్నానండి. కాకపోతే మనకి బుక్లో చదివినంతసేపు నాకు అన్నీ వచ్చేసినాయి, నేను బాగా చదివేసానని అనిపిస్తుంది. కానీ మనం అక్కడ ప్రాక్టీస్ చేసేటప్పుడు మట్టుకు ఏంటో అంతా ఏదో కొత్తగా ఉన్నట్టు, అయ్యో ఈ బిట్టు చదివేనే, ఇది అదే బిట్టు అనే ఆలోచనలోకి అయితే వచ్చేస్తుంది అనమాట. పర్టికులర్గా కరెక్ట్గా ఇదే ఆన్సర్ అని మట్టుకు రావట్లేదు, కొంచెం అంత అలా కొద్దిగా డౌట్గా అయితే ఉంటుంది. సో ఈ రివిజన్లో కొంచెం కవర్ చేయాలి, కొంచెం బాగా బిట్ అవి పెట్టడానికి కొంచెం చదవాలండి ఈ రివిజన్లోని. 2 డేస్ అంటే ఎంతవరకు కవర్ చేయగలను మరి చూడాలి. దానికి తగ్గట్టు తెలుగు ఒకటి ఫుల్గా ప్రిపేర్ అవ్వాలి కదండి. మనకేంటంటే ఈ బయాలజీలో వచ్చేది 30 మార్క్సే, కానీ నాకు ఎంఏ తెలుగులో వచ్చేది 60 మార్క్స్. సాహిత్యమే ఉంటుందండి, చాలా ఉంటుంది. బాల వ్యాకరణం, సాహిత్యం ఇది చాలా ఉంటుంది. అదంతా కూడా ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఇంకోటి ఏంటంటే చాలామందికి తెలియదండి, అక్కడ ఆన్సర్స్ రావట్లేదు, నేను ఎంత స్కోర్ చేశాను ఏంటి అనేసి చాలామంది అయితే మా ఫ్రెండ్స్ అయితే అడగడం అయితే జరిగిందండి. అక్కడ మనకైతే ఆన్సర్స్ అవి రావండి. మనం ఏంటంటే ఓన్లీ ప్రాక్టీస్ చేయడం ఓన్లీ, అంతే. లేదు అవి మనం ఎందులోనా రాసుకుని మనం ఆన్సర్స్ అవి తర్వాత మనం చూసుకోవడం, మనం కరెక్ట్ పెడుతున్నాము మిస్టేక్ పెడుతున్నాం అది చూసుకోవడం అనమాట. ఎందుకంటే ఎవరి మొబైల్లో వాళ్ళకైతే మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవడమే, కాబట్టి దానివల్ల అయితే ప్రాబ్లం అయితే ఏమీ లేదండి. ఇంకోటి ఏంటంటే టెట్ ఎగ్జామ్ ఫస్ట్ మనకి ఇప్పుడు ఆల్ టికెట్స్ అయితే మనకి 3వ తారీఖు నుంచి అయితే ఆల్ టికెట్స్ అయితే వస్తాయండి, డిసెంబర్ 3 నుంచి. నెక్స్ట్ 10వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ కాబట్టి 10వ తారీఖు నుంచి మనకి ఏంటంటే ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్కే వచ్చే ఛాన్సెస్ అయితే ఉండొచ్చండి ఎగ్జామ్స్. ఎందుకంటే గత టెట్లో కూడా ముందు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకే టెట్ పెట్టడం అయితే జరిగింది, తర్వాత ఎస్జిటి వాళ్ళకైతే పెట్టారండి. సో ఇప్పుడు కూడా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకే ముందైతే ఎగ్జామ్స్ అయితే ఉండొచ్చు. అందుకనే మన స్కూల్ అసిస్టెంట్ వాళ్ళందరూ కూడా 10వ తారీఖు నుంచి మన ఎగ్జామ్స్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే ఇంకా డేస్ ఉంటాయి కదా, చదువుతాంలే అని మటుకు ఉండకండి. 10వ తారీఖుని పెట్టినా మన ఎగ్జామ్ రాసే విధంగానే మన ప్రిపరేషన్ అనేది ఉండాలండి. ఎందుకంటే ఆల్ టికెట్ వస్తే కానీ మనకు ముందా ఎస్జిటి వాళ్ళకు ముందా అనేది మనమైతే చెప్పలేం. బట్ ఏంటంటే లాస్ట్ టెట్ బట్టి ముందు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎగ్జామ్ పెట్టారు కాబట్టి మనకి, సో ఇప్పుడు కూడా మన స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎగ్జామ్ ముందుండే ఛాన్సెస్ అయితే ఉంటుంది అని నా గెస్ అంతే. సో అందుకనే 10వ తారీఖు నుంచి స్టార్టింగ్ కాబట్టి మనకు అప్పటి నుంచి ఎగ్జాము అన్నట్టే మీ ప్రిపరేషన్ అయితే ఉండాలి. సో నేను కూడా అలాగే అనుకుంటున్నాను, చదువుతున్నాను. చూడాలండి ఈసారి మార్క్స్ ఎన్ని స్కోర్ చేస్తానో మరి. అలాగే మీరు ఇంకా చదువుతానే ఉన్నారా, లేకపోతే రివిజన్కి వచ్చారా? చాలామంది అయితే 50% కంప్లీట్ చేసేసాను అంటున్నారు. ఎంతమంది ఇంకా కంప్లీట్ చేసేసారు మొత్తం? ఎంతమంది రివిజన్లోకి వచ్చారో కొంచెం చెప్పండి నాకు. నేనైతే కొంచెం ఆల్మోస్ట్ కొంచెం కవర్ చేసినట్టేనండి. మరలా ఇంకా రివిజన్లోకి అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను. మెయిన్ అయితే ముందు తెలుగు అయితే కంప్లీట్ చేసేసి పక్కన పెట్టేసి ఇంకా బయాలజీ మీదే కాన్సన్ట్రేషన్ చేద్దామని నేను ప్లాన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఈ లాంగ్వేజెస్కి ఎగ్జామ్స్ వస్తాయి. సో దాని గురించి ముందు తెలుగు కంప్లీట్ చేసి పక్కన పెట్టేస్తే బయాలజీ మీదే పూర్తి కాన్సన్ట్రేషన్ పెడదాము. ఇంకా లాస్ట్ అండ్ ఫస్ట్ వస్తుంది కాబట్టి ఇంకా ప్రాబ్లం ఉండదు, తెలుగు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఎగ్జామ్ రాయొచ్చు అనే ఉద్దేశంతో నేను అనుకుంటున్న. తర్వాత ఈ బయాలజీకి కొంచెం ప్రిపరేషన్కి అయితే టైం ఉంటుంది కదండి అనేసి నేను అనుకుంటున్నాను. మరి మీరు ఎలా చదువుతున్నారో మరి కొంచెం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఈ టెట్ అవ్వని వాళ్ళకి టెట్ అవ్వాలనేది
ఒక సంకల్పం అయితే ఉంటుంది. నేను ఎలాగైనా టెట్ కంప్లీట్ చేయాలని. కానీ నా ఈ ఎగ్జామ్‌కి అయితే నాకైతే 2 టాస్క్‌లని చెప్పాలి. అయి 2 కూడా నేను గెలవాలండి. ఫస్ట్ టెట్ అయితే ఇంకోటి వేరేదుంది. అదేంటనేది మీకు తర్వాత చెప్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం గనుక మన ఛానల్ చూసినట్టయితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.